అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒకే ఒక పాయింట్, స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, క్రీస్తులోకి రాకముందు గతం ఒకటి, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం, మనం నూతన సృష్టి అని చెప్పుకుంటున్నాం, మారామని చెప్పుకుంటున్నాం, రూపాంతరం చెందామనుకుంటున్నాం. ఏది ఎక్కడ? యాకోబు జీవితంలో దేవుడిచ్చిన సాక్ష్యం చూసాము. నీ జీవితంలో, మనందరి జీవితాలలో దేవుడు ఒకవేళ మనకి ఇవ్వాలనుకుంటే ఏమని ఇవ్వగలడు సాక్ష్యం? ఏది మార్పు? ఏది రూపాంతరం? ఏది క్యారెక్టర్? ఎక్కడ మారిందా? లేదు. బాప్తిస్మం పొంది 10 ఏళ్ళు అంటావు, 15 ఏళ్ళు అంటావు, 20 ఏళ్ళు అంటావు. పోనీ బాప్తిస్మం పొందిన ఈ 10 ఏళ్లలో 10 క్యాలెండర్లు మారిపోయాయి. బాప్తిజం పొందిన 20 ఏళ్ళలో 20 క్యాలెండర్లు మార్చేసావు. దేవుడు నువ్వు క్యాలెండర్లు మార్చుకోవడం కోసం కాదు ఇచ్చేది, నీ క్యారెక్టర్ను మార్చుకోవలసింది ఉంది కనుకనే నీకు ఇస్తున్నాడు ఇవి. అందుకే టైటిల్ పెట్టాం, క్యాలెండర్లు మారుతున్నాయి, క్యారెక్టర్ మారదా అని. ఏం ఉపయోగం? ఏం ప్రయోజనం క్యారెక్టర్ మారినప్పుడు?